ఒకనాడు జాగృతిలో చాలా కీలకంగా పనిచేశారు. అయితే ఒక ఫస్ట్ ప్రశ్న ఏంటంటే మాత్రం మండలిలో ఎమ్మెల్సీ కవిత కంటతడి పెట్టారు. అనంతరం కూడా చాలా వ్యాఖ్యలు చేశారు. తర్వాత గన్ పార్క్ దగ్గరికి వెళ్ళి కూడా ఒక మాట అయితే చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాను, ఇక ప్రజా జీవితంలో ఉండబోతున్నాను అని చెప్పారు. ఒకసారి ఆమె మాటలు కనుక గమనిస్తే ఏం చెప్తారు? అంటే నిన్న మండలిలో ఏడ్చినప్పుడు అయితే ఒక బాధ వేసింది. ఎందుకు అంటే ప్రపంచంలో కన్న బిడ్డల మీద ఒట్టు ఎవరు పెట్టుకోరు. భర్త కన్నా ఎక్కువ పిల్లలే గొప్ప, పిల్లలే ఫస్ట్ అనుకుంటారు భారత స్త్రీగా. తర్వాత లక్ష్మీ నరసింహస్వామి అన్నది, లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు అన్నది అంటే తనలో మార్పు వచ్చిందేమో అనుకున్నా. ఏడ్చేటప్పుడు కొంచెం నా తెలంగాణ బిడ్డలం కదా, కొంచెం సెంటిమెంట్గా ఉంటుంది కదా, బాధ అనిపించింది. కానీ నాకు ఆమె కర్మ ఎట్లా అనిపించింది అంటే తెలంగాణ ఉద్యమకారులు తల్లుల బాధలు ఉంటాయి చూడు, చనిపోయిన వాళ్ళ బాధలు ఎట్లుంటాయి, అది కేసీఆర్ కుటుంబానికి తగిలింది అనిపించింది. అసలు వీళ్ళేంది వీళ్ళు చట్టసభలలో ఏడవడం ఏంది, ఆత్మగౌరవం అంటది, ఆస్తుల గొడవ కాదంటది. ఆత్మగౌరవం అంటే కేసీఆర్ ఇంట్లో పోయి కూర్చొని ఏడవాలి, కొట్లాడుకోవాలి. శాసన మండలికి పంపించింది ఎందుకు మిమ్మల్ని? ప్రజా సమస్యల మీద. నిన్ను రాజకీయంగా నువ్వు వచ్చేదేంది? నువ్వు ఆల్రెడీ రాజకీయాలలో నువ్వు ఆల్రెడీ పార్లమెంట్ సభ్యురాల్లాగా ఉన్నావు, నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నావు, మళ్ళీ కొత్తగా వచ్చేది ఏం లేదు. నేను అనేది ఏంది తమ్ముడు, ఒక్కటే ఒక్క విషయం చెప్తున్నా. నేను జాగృతిలో పనిచేసినప్పుడు చెప్పిన ఆ రోజు, నేను ఎప్పుడైతే తెలంగాణ జాగృతిని మీరు బీఆర్ఎస్లో కల్పనీకపోతున్నారో అది కరెక్ట్ కాదు, ఆ వేదిక ఉండనియండి అన్న. స్వాతంత్రంగా ఉండనీయమన్నాం. మీరు గౌరవ అధ్యక్షురాలాగా ఉండండి అన్నారు. ఆమె ఎలక్షన్లప్పుడు కూడా గౌరవ అధ్యక్షులాగానే పోటీ చేసింది. గెలిచిన తర్వాత అహంకారం వచ్చింది. అహంకారం వచ్చి ఏం చేసింది, తెలంగాణ జాగృతిని బీఆర్ఎస్లో కలిపేసి జాగృతి కమిటీలను రద్దు చేసింది. అప్పటికి మేము వచ్చేసాం బయటికి. మాకు బీఆర్ఎస్ పార్టీతో ఎప్పుడు సంబంధాలు లేవు. తెలంగాణ జాతర మహిళా విభాగం, నేను ఒక కన్వీనర్ని. తెలంగాణ ఉద్యమంలో ఉద్యమాలు చేసినాము, మా మీద కేసులు ఉన్నాయి, 30-40 కేసులు ఉన్నాయి. మేము రైల్వే జైలుకు పోయినాము, ఓ రోజంతా ఉన్నాము, తెల్లారొచ్చినాం, ఈ కేసులన్నీ ఎదుర్కొన్నాం, అన్నీ చేసింది. తెలంగాణ జాగృతి ద్వారా ఎంతమందిని జాగృతం చేసింది ఆమె. నేను అనేది ఏంటంటే కవితకు ఇప్పటికైనా రిలేషన్ అయింది, హ్యాపీ. మీరు ఏడవకండి, మీరు స్ట్రాంగ్ ఉమెన్. నేను ఒక సిస్టర్గా చెప్తున్నాను, ఒక కేసీఆర్ బిడ్డగా మీరు కన్నీటి పెట్టుకోవద్దు. మీరు ఈరోజు చట్టసభలలో ఏడుస్తూ ఉద్యమకారుల గురించి మాట్లాడుతుంటే హాస్యాపదం అనిపిస్తుంది వాళ్ళకి, కానీ నాకు అనిపించట్లేదు. నాకైతే బాధగానే ఉంది. ఎందుకంటే ఒక మహిళగా మీరు స్ట్రాంగ్ ఉమెన్, మీరు ఒక కమిట్మెంట్ వ్యక్తి, నాకు తెలుసు. కాకపోతే మీలో ఒక స్వార్థం ఉంటుంది, ఎవరు ఎదగొద్దు, నేను మాత్రమే ఎదగాలి. అదొక్కటి తీసి మీరు కొంచెం పక్కన పెట్టేసి మీరు పార్టీ పెట్టుకోండి. పార్టీ పరంగా మీరు డెవలప్ అవుతారు. మీ దగ్గర డబ్బు ఉంది, హోదా ఉంది, మాట్లాడే భావం ఉంది, మీలో అన్నీ ఉన్నాయి. కాబట్టి ఒకటే చెప్తున్నాం, జాగృతిని అవసరాల కోసం వాడుకొని జాగృతిని అవసరాల కోసం పక్కన పెట్టడం అనేది కరెక్ట్ కాదు. మీరు ఏ జాగృతి నుంచి అయితే చట్టసభలలోకి వెళ్ళినరో అదే జాగృతి మళ్ళీ మిమ్మల్ని మీకు ఏ స్థానంలో ఉన్నారో ఆ స్థానానికి తీసుకొచ్చింది. నేను అనేది ఏంటంటే పదవులు అనేది శాశ్వతం కాదు. కేసీఆర్ కుటుంబానికి తెలంగాణ ప్రజలు 10 సంవత్సరాల అవకాశం ఇస్తే మహిళలకు 5 సంవత్సరాలల్లో ఒక్కరికి అవకాశం రాలే. మీరు గ్రేట్. మీరు ఒక మహిళగా ఒక ఎంపీ పార్లమెంటు సభ్యురాల్లాగా ఉన్నారంటే అది చరిత్రలో నిలిచిపోతుంది. అంత అవకాశం ఇచ్చిన తర్వాత నన్ను ముందుకు పోనీయలేదు, నన్ను స్వేచ్ఛతో నన్ను తొక్కేసిరంటే ఎవరు తొక్కేసింది? కాంగ్రెస్ పార్టీ కాదు, మీ తల్లిదండ్రులు, మీ తండ్రి, మీ అన్న తొక్కేశారు. అది అక్కడ వెళ్ళి కొట్లాడుకో. తెలంగాణ ప్రజలు మీకు ఇస్తే పదవుల కోసం మీరు కొట్లాడుకొని మీరు కొట్లాడుకొని ఆస్తుల పంపకాల విషయాలలో అంటున్నారు. దేనికి ఆత్మగౌరవం? మీ ఆత్మగౌరవం మీ దగ్గరనే ఉందమ్మా. ఎవ్వరు మనకు ఆత్మగౌరవం ఎవ్వరు ఇవ్వరు. మన ఆత్మగౌరవం మన దగ్గరనే ఉంటుంది. మేము అనేది ఏంటంటే తెలంగాణ జాగృతి నుంచే మీరు ఇక్కడ కేసీఆర్ బిడ్డ కన్నా ఎక్కువ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలంటే చాలా రెస్పెక్ట్ ఉమెన్లో. ఆ ఉమెన్ని మీకు ఈరోజు ఎంత సపోర్ట్ చేసి పార్లమెంట్కి పంపించింది. తెలంగాణ జాగృతి అంటే ఒక బతుకమ్మ అంటే జాగృతిని కూడా నువ్వు సాంప్రదాయాల కోసం పుట్టిన జాగృతి సంస్థను రాజకీయం చేసినావు, కూని చేసినావు. నమ్ముకున్న 200-300 మంది పిల్లల్ని ఆగం చేసినావు. అందులో నేను కూడా మీ బాధితురాలని. అయినా నేను ఏనాడు బాధపడలేదు. నాలో ధైర్యం ఉంది, నాలో శక్తి ఉంది, నేను కూడా శక్తిలాగా ఎదుగుతాను. నీకు ఆ రోజు చెప్పి బయటకు వచ్చిన. ఇవాళ నాకంటూ నేను ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నా. అట్ ద సేమ్ టైం మీ అడుగు జాడలే నడిచిన కాబట్టి మీలాగే నేను కూడా ధైర్యంగా ముందుకెళ్ళినా. మన మనోభావం కోల్పోవద్దు, మన మనోభావాలు మన వెంబడే ఉంటాయి. మీరు ఎందుకు ఏడవాలి? ఎందుకంత అవసరం ఏముంది? ఎందుకు ఏడవాలంటే
ఆమె ఒంటరిగా ఉంది ప్రస్తుతానికి, ఎవరు తోడలేరు. ఒక ధైర్యంతో ఇప్పుడు మీరేమంటున్నారో నాయనకి ఎవరు లేరని మీరు ఎట్లా అంటున్నారో, ప్రస్తుతానికి ఇప్పటివరకు మన కుటుంబంలో ఉండే ఒక పార్టీలో ఉన్న వ్యక్తి ఈరోజు సపరేట్గా స్వతంత్రంగా ఉంది కాబట్టి ఒక రకమైన. మీరు ఒక మాట ఏమంటున్నారు, ఎవరు లేకున్నా కూడా కేసీఆర్ బిడ్డనే ఆమె. ఆ బ్రాండ్ ఉంటుందండి, భలే గమ్మత్ చెప్తారు మీరు. 10 సంవత్సరాలు సీఎంగా చేసినాక కేసు కల్వకుంట్ల చంద్రశేఖరరావు బిడ్డ అనకపోతే ఆమెను ఇంకేమని అంటారా? కేటీఆర్ కల్వకుంట్ల తారక రామారావు కవిత వాళ్ళ అన్ననే. ఇవన్నీ డ్రామాలు వద్దు. నేను అనేది ఏంటంటే కవిత గారికి సూటిగా చెప్తున్నా, 100% మీరు రాజకీయాలకు గట్టిగా స్ట్రాంగ్గా ఉండండి. అట్ ద సేమ్ టైం మళ్ళీ గతంలో చేసినట్టు అట్లా చేయకండి. మిమ్మల్ని నమ్ముకొని జాగృతిలో కొంతమంది వ్యక్తులు వచ్చారు, మహిళలు, వాళ్ళ కుటుంబాలు ఉంటాయి. గతంలో ఉన్న వాళ్ళందరినీ ఆగం చేసినావు, పట్టించుకోలేదు. ఆగం చేసినావు అంటే పట్టించుకోకపోవడమే ఆగమయ్యింది. నువ్వు పట్టించుకొని సంస్థను అరే గౌరవప్రదంగా ఉంటే ఇవాళ మేము అసలు బయటకు వచ్చే వాళ్ళమే కాదు. కానీ మాకు మంచిదయింది, మీకు చెడు జరిగింది. మీరు అట్లా ఉపయోగించుకోలే ప్లాట్ఫామ్ని. ఇప్పుడు మళ్ళీ ప్లాట్ఫామ్ పెట్టి మళ్ళీ అందరు మహిళలను మమేకం చేస్తున్నారు. మళ్ళీ రేపు పార్టీ పెట్టి మళ్ళీ గొప్ప గొప్ప వాళ్ళు వచ్చిరనుకో వీళ్ళని పక్కకు తోయకండి, ఎందుకంటే దేవుడు క్షమించడు. నేను అనేది ఏంటంటే మీతో పాటు 10 మందిని చట్టసభలకు తీసుకురండి, చేనితనివ్వండి. మనోధైర్యం భగవంతుడు ఇస్తాడు. మీకు చక్కగా భర్త అండగా ఉన్నారు, పిల్లలు అండగా ఉన్నారు. 100% తెలంగాణ ప్రజలు మీకు అండగా ఉంటారు. కాకపోతే మీరు ఒక చేసిన ఏంటంటే అధికారం ఉన్నప్పుడు మీ అయ్యేలాగే మీరు అహంకారంతో ఉన్నారు. జాగృతిలో ఉన్నప్పుడు మీరు మంచి పనులు చేస్తే బాగుండేది. అవకాశం ఇచ్చిన తర్వాత జాగృతి నుంచి మీకు అవకాశం ఇస్తే మహిళల మనోభావాలను దెబ్బతీసే విధంగా చీప్ లిక్కర్ దందా చేసి నువ్వు ఎవరు చేయని పని చేసి జైలుకు పోయి వచ్చినావు. అది కొంచెం మహిళల్లో ఉంది.